మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడదాం. సో ఈ డిసెంబర్ నెలలో 12 రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో వారి ద్వారా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. కుంభరాశి వారి రాశి ఫలాలు డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతున్నాయి గురుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి రాశి అధిపతి శని. జాలి, దయా గుణము, డబ్బులు ఇస్తే రిటర్న్ తీసుకోలేకపోవటం, డబ్బులు ఏరే వాళ్ళకి ఇవ్వటం, జాలిగా దయగా ఉంటారు ఎక్కువగా కుంభరాశి. ఆ వాళ్ళని మోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కుంభరాశి చీటింగ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఏదో రకంగా ఆలోచన చేస్తుంటారు, దైవ ధ్యానంలో ఉంటారు, ఆధ్యాత్మిక పరంగా ఉంటారు. ప్లస్ ఎవరు పడితే వాళ్ళు డబ్బులు అడిగితే ఇస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిత్వం గల వాళ్ళని చాలామంది కుంభరాశి వాళ్ళని చూశాను. కుంభరాశి యొక్క వ్యక్తిత్వం అది. సాఫ్ట్ నేచర్, మెతగ్గా ఉండటం, సాఫ్ట్ నేచర్గా ఉంటారు. సాఫ్ట్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాలి, దయా గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు మరి చీటింగ్ ఎక్కువగా ఉంటారు. అనలైజ్ పక్కన కొంతమంది స్నేహితులు అలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, కానీ ఎప్పుడో మారుతారు వాళ్ళు. అదొకటి. అయితే కుంభరాశి వాళ్ళకు వచ్చే గ్రహస్థితి మనం చూసినట్లయితే ముఖ్యంగా శని వక్రగతిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. శుక్రగ్రహం వల్ల వివాహపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అయితే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతారు. గురువు పంచమ స్థానం నుండి వక్రస్థితిలో ఉండటం వల్ల డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రుడు వల్ల. కానీ గురువు వల్ల డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్ ఉన్నా డబ్బులు ఏదో రకంగా ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి. కాబట్టి అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన వృధాగా ప్రయాణాలు చేయకుండా ఉండటం చాలా మంచిది. అంటే అనవసరమైన విషయాల్లో ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు, దానివల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి విషయాలు కొంచెం జాగ్రత్త పడాలి. అదొకటి. తర్వాత మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని చూసుకునేటట్టయితే మనం ముఖ్యంగా సప్తమంలో కేతు ఉంటాడు. భార్యాభర్తల మధ్యలో బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా, డిస్ప్యూట్స్ లేకుండా కరెక్ట్గా భార్యాభర్తల యొక్క బాండింగ్ అనేది చాలా అవసరం. ఈ కాలంలో బాండింగ్ తగ్గుతుంది. ఈగో ప్రాబ్లమ్స్ అనేవి బాగా హై వస్తున్నాయి. అంటే భర్త భార్యాభర్తల మధ్యలో నేను సంపాదిస్తున్నా అనే ఉద్దేశము, ఈగో ప్రాబ్లమ్స్ ఒకటి. అంటే ఇక్కడ పునరపి జననం పునరపి మరణం అన్నారు. మనిషి చనిపోతాడనే పాయింట్ తెలియవట్ల. ప్రతి వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోతాడని ఒక రాసుకోవటం బెస్ట్ ఏమో డౌట్ నాకు. అంటే మనం బతికుండము కొంతకాలమే, భగవంతుడు పాత్రనిచ్చాడు భూమి మీదకి, పాత్ర ఇవ్వగానే మనం వెళ్ళిపోతాము అనే పాయింట్ రావట్లేదండి ప్రపంచంలో. ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో ఇది చెప్పటం మంచిది అనుకుంటున్నాను నేను. అంటే మనం పాత్ర పోషించగానే వెళ్ళిపోతాము, మీ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి వీళ్ళతో బాగుండనే పాయింట్ చెప్పాలి. ఎంతకీ మన ప్రవచనకర్తలు రాముడు ఇలా చేశాడు, ధర్మరాజు ఇలా చేశాడు, శ్రీకృష్ణుడు ఇలా చేశాడని కాదు, ముందు ఇవే చెప్పాలి. అంటే వాటిని ఆచరించండి. ఆ ధర్మరాజు ఇలా కొట్టుకున్నాడు, అలా కొట్టుకున్నాడు, కృష్ణుడు ఇలా కాదు. ముందు అసలు మనం బతకము బాబు, మనం అందరం మంచిగా ఉందాము, ఈ కళ్ళు ఎప్పుడైనా మూసుకుపోతాయి, అందరితో బాగుందాము, భార్యాభర్తలు బాగుండండి, అన్నదమ్ములు బాగుండండి అని చెప్పండి. ఇవి రోజు ప్లే చేయటం మంచిది అనుకుంటున్నాను నేనైతే. 24 hours ఇంకా ధర్మరాజుని కృష్ణుడిని హ్యాపీగా వింటాడు. ఎన్టీ రామారావు సినిమాలో కినే నాగేశ్వరరావు, కృష్ణ, సోహన్ బాబు ఇలాంటి సినిమాల్లో వింటారు. కాంతారావు గారు, వీళ్ళందరూ వీళ్ళ సినిమాల్లో ఉండేవన్నీ వింటారు హ్యాపీగా. సినిమా అయిపోగానే వెళ్ళిపోతాడు ఎవరింటికి వాడి దారి. కృష్ణుడు ఎంత పాత్ర చేశాడు, ధర్మరాజు ఇంత పాత్ర చేశాడు అనుకుంటాడే కానీ అవి ఆచరించే మనుషులు లేరు. అవి వింటున్నారు హ్యాపీగా, సరదాగా బాణాలు వేస్తుంటే, రాముల వారు లవకుశులతోటి గొడవ పడుతుంటే బాణం వేయటం చుట్టండి హ్యాపీగా ఉండేది మా చిన్నప్పుడు కూడా. అలాగ మనిషి బతకడు, మనం జాగ్రత్తగా ఉండాలి, జీవితంలో వెళ్ళిపోవాలి, అందరితో మంచిగా ఉండాలనే పాయింట్ రావట్ల. అది ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో అదే క్వశ్చన్ మార్క్. అది క్వశ్చన్ మార్క్. నమ్మకం అయితే లేదు నాలాంటి వాళ్ళకి. అయితే గ్రహాల దగ్గరికి వెళ్దాం ముందు. అయితే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా భార్యాభర్తల యొక్క అర్థము పరమార్థం తెలుసుకోవాలి, మంచిగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి. అర్థం అపార్థం, భర్త ఒక మాట అన్నా భార్య హర్ట్ కాకూడదు, భార్య ఒక అన్నా కూడా. కానీ ఇవి రాజకీయ నాయకులను చూసి నేర్చుకోవాలి. భార్యాభర్తలు రాజకీయ నాయకులు ఎవరు తిట్టినా కూడా పాపం నిజంగా వాళ్ళు ధన్యజీవులు అనుకుంటా నేను. ఎవరు తిట్టినా వాళ్ళని ఆరాధన చేయటం మంచిది.
వాళ్ళు పాపం ఎవరు తిట్టిన ఆ డబ్బు కోసమైనా సరే పర్లేదులే తిట్టండి అంటారు. కానీ భార్యాభర్తలు చూడండి అలా ఉండరు. మన వాళ్ళు ముఖ్యమంత్రులు ఏమనుకున్నా సహనంగానే ప్రవర్తిస్తారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. భార్యాభర్తలు అలా ఆ రాజకీయ నాయకులు నా గురించి ఏమనుకోరులేండి. అలా పాపం అంటున్నా వాళ్ళు ఎంత సహనంగా ఓటేయండి అమ్మ ఓటేయమ్మా అంటారు. అలా ఎందుకు వాళ్ళలో అంత సహనం కొంతవరకు ఉన్నట్టే. అంటే మామూలు మనుషుల కంటే వాళ్ళు బెటరే అని అర్థం. అందువల్ల వాళ్ళకి అదృష్టం వచ్చిందేమో డౌట్ నాకు. సో భార్యాభర్తలు కూడా అలానే పోవాలి, సర్దుకుపోవాలి. అది కూడా ఇంపార్టెంటేగా. అవును. అలానే ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే కొంత భార్యాభర్తల యొక్క అనుబంధం పెంచుకోవాలి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అయితే ఏంటంటే వీళ్ళు ఆరాధన చేయాల్సిన దేవతలు ఎవరంటే అమ్మవారిని ఆరాధన చేయాలి. అమ్మవారిని ఆరాధన చేయాలి. తర్వాత దత్తాత్రేయేశ్వరి యొక్క పాలనం, దత్త కవచాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.